ఇప్పుడు ఫియర్ మూవీతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. చాలా తక్కువ మంది నిజానికి తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు బాగా కంటిన్యూ అవుతున్న వాళ్ళు నందిని రెడ్డి గారు. ఇప్పుడు ఫీమేల్స్ లో చూసుకుంటే అసలు మనం ఫింగర్స్ పైన కౌంట్ చేసుకోవడానికి కూడా లేరు ఫింగర్స్ పైన. సో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఈ కాస్టింగ్ ఏదైతే ఉందో ఎందుకని అంటే ఒకళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళతో వెళ్తున్నట్లు అనిపించింది. ఫియరా అసలు ఒక్కరు కూడా కొత్త లేరు ఫియర్ మూవీలో. లేదా అందరూ వెరీ నోన్ అండ్ బిగ్ ఆర్టిస్టులు. ప్యాడింగ్ అంతా ఎవ్రీబడి. ఎవరెవరు ఉన్నారండి? వేదిక మెయిన్ లీడ్, హీరోయిన్ వేదిక. సో వేదిక ఐడియా ఉంది కదా. సో బాణం సినిమా నుంచి రూలర్, పేట ర్యాప్, షీఈ్ వెరీ మల్టీ లాంగ్వేజెస్ లో యాక్ట్ చేస్తున్నాం. రీసెంట్ గా యక్షిని కూడా వచ్చింది. సో దాని తర్వాత అరవింద్ కృష్ణ, ఆయన హీరోగా చేస్తున్నారు. అసలు మన దాంట్లో ఒక స్పెషల్ రోల్ చేయటం కూడా మనకి చాలా అదృష్టం అని చెప్పాలి. మాస్టర్ పీస్ అని ఇప్పుడు చాలా పెద్ద మూవీ లైన్ లో ఉంది. అది కాకుండా $1 బిలియన్ మొన్న ఎస్ఐటి మూవీ కూడా అసలు జీలో నెంబర్ 1 ట్రెండింగ్ ఉంది మన ఇండియా వైడ్ గా. ఓకే. సో తర్వాత జయప్రకాష్ గారు, తమిళ్ జయప్రకాష్ గారు, పవిత్ర లోకేష్ గారు, షాయాజీ షిండే గారు, సత్యకృష్ణ గారు, అనీష్ కురువెల్ల గారు, సాహితీ దాసరి, షాని. సో మీరు ఏ ఫ్రేమ్ లో కూడా అసలు తెలియని వాళ్ళు ఎక్కడ ఉండరు మీకు. ఓకే. సో వెరీ వెల్ ప్యాడింగ్. ఓకే. ఎందుకంటే ఒక మూవీ తీసి అనుభవం అయిన తర్వాత ఎవరు కూడా ఈ స్టేజ్ లో అంత రిస్క్ చేయలేము. ఎందుకు అంటే ఇక్కడ డెఫినెట్ గా మనం ఒక స్టేజ్కి వెళ్ళే వరకు కొన్ని ప్రయోగాలు చేయకూడదు. సో ఆడియన్స్ చూసేవాళ్ళు బిజినెస్ పరంగా సేఫ్ గా ఉండేలాగా మనం డిజైన్ చేసుకోవాలి మూవీని కంపల్సరీగా. దీనికి ప్రొడ్యూసర్స్ ఎవరండి? ఈ దానికి కూడా మందే, మన ఓన్ ప్రొడక్షన్. ఇది కూడా మీది ఓన్ ప్రొడక్షన్? అక్కడ ఓన్ ప్రొడక్షన్, డైరెక్షన్, ఇక్కడ కూడా మళ్ళీ ఓన్ ప్రొడక్షన్, డైరెక్షన్. అంతే. ఓకే. సో ఎందుకంటే అదే చెప్పింది, మనం ఫస్ట్ టైం మేకర్స్ గా వచ్చేటప్పుడు మన మీద మనమే బెట్ చేసుకోలేకపోతే ఎట్లా అనేది నా కాన్సెప్ట్. ఇది స్టోరీ కూడా మీదేనండి? మొత్తం స్టోరీ అంతా. ఓకే. ఏంటంటే థ్రిల్లరా లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి ఇది. బేసికల్ గా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. సో తెలుగు ఆడియన్స్ జనరల్ గా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ చాలా ఇష్టపడి ఉన్నారు మన గతంలో హిస్టరీలో. సో ఆ ధైర్యంతోనే నేను చాలా పెద్ద రిస్క్ చేసిన. ఎందుకంటే నాకు మేకర్గా నేను స్టాండ్అవుట్ అవ్వాలి, ఆడియన్స్కి దగ్గర అవ్వాలి అనుకుంటున్నా. సో డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ ఆ గుర్తింపు వస్తే మాత్రం ఈ ఫీల్డ్లో మనకి స్కోప్ ఉంటుంది మంచిగానే. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు ఒక పెద్ద హీరో అయితేనో లేకపోతే ఇంత పెద్ద మూవీ అంట, లేకపోతే ఇన్ని క్రోర్స్ పెట్టారు, 500 crores పెట్టారు, 1000 crores పెట్టారు, ఒక బిగ్ ప్రొడక్షన్ నుంచి వస్తేనో జనరల్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళట్లా, అసలు ఇష్టపడట్లేదు వెళ్ళటానికి కూడా. అలాంటిది చిన్న సినిమాలకి ఇప్పుడు ఆడియన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం చాలా కష్టంగా ఉంది. డైరెక్ట్ ఓటీటీస్లోనే ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ ధైర్యంతో మీరు మళ్ళీ ముందుకు వచ్చారు? అంటే ఇది కూడా థియేటర్కే కదా మీరు ప్లాన్ చేసింది? అవును, థియేటర్కే కదా మీరు ప్లాన్ చేసింది. ఏ ధైర్యంతో ముందుకు వచ్చారు అసలు? ఇక్కడ యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి మీకు. అంటే ఇది కొత్తగా వచ్చే వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా ఒక నాలెడ్జ్ లాగా ఉంటుంది. ఓటీటీ మూవీకి డైరెక్ట్కి వెళ్ళటం ఇక్కడ అవ్వదండి. ఏ మూవీ అయినా ఓటీటీకి వెళ్ళాలంటే ఎయిదర్ ప్రీ అప్రూవల్ అయి ఉండాలి. అంటే ఓటీటీ ఒరిజినల్స్ అని వస్తుంది. అదే దాన్నే ప్రీ అప్రూవల్స్ అంటారు. అంటే వాళ్ళకి స్టోరీ సబ్మిట్ చేసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఒక బడ్జెట్ చెప్పి అది మనకి అప్రూవల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బడ్జెట్ ఇస్తూ చేసుకుంటే దాన్ని ఒరిజినల్స్ అంటారు. మనం మూవీ తీసిన తర్వాత ఒరిజినల్స్ అవ్వాలి అంటే అది 99% పాసిబిలిటీ ఉండదు, ఓన్లీ 1% ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోజు రేపు ఓటీటీ వాళ్ళు ఎప్పుడు రిస్క్ తీసుకోవట్లేదు. థియేటర్లో బజ్ వచ్చి మంచి రెస్పాన్స్ వస్తే అప్పుడు దే ఆర్ కన్సిడరింగ్ బై చేయడానికి. సో బేసికల్గా ఒరిజినల్స్ అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేసి ప్రీ అప్రూవల్ ఉండి చేసే వాటిని ఒరిజినల్స్ కింద వెళ్తుంది. లేదు ఇంకా ఎక్స్ట్రాడినరీ, ఇంకా మంచి ప్యాడింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంది అంటే తప్ప వాళ్ళు కొనుక్కోరు, అసలు రిస్క్ చేయరు. ఇట్ ఈస్ రిస్క్ కదా, వాళ్ళకు కూడా బిజినెస్ కదా. సో థియేటర్ రిలీజ్ అనేది మ్యాండేటరీ. సో థియేటర్ రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ ఉంటే అప్పుడు కన్సిడర్ చేస్తారు. అవి కూడా చాలా తక్కువ అండి, చాలా 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 తక్కువ ఛాన్సెస్ మార్కెట్లో, చాలా తక్కువ ఛాన్సెస్. సో కంటెంట్ పెట్టి తీస్తున్నారా మీరు, లేదు అంటే ఆర్టిస్టులు పెట్టి తీస్తున్నారా అనేది నోబడి ఇక్కడ బాదర్ ఏం ఉండదు. ఆడియన్ రెస్పాన్స్ పట్టే ఒక మూవీ యొక్క లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో మీరు అన్నట్లు ఆడియన్ మూడ్, మన తెలుగు ఆడియన్ ఎస్పెషల్లీ చాలా స్పెసిఫిక్గా ఉంటారు. ఓకే, మీరు అన్నట్లు పెద్ద స్టార్స్ అయితే ఫస్ట్ డే ఓపెనింగ్, సెకండ్ డే ఓపెనింగ్స్ వరకు కొంతమందికి గ్యారంటీ ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీ కంటెంట్. వెళ్ళిన తర్వాత నచ్చితేనే అది ఆడుతుంది, లేదంటే ఆడదు. సో వాళ్ళకు ఇప్పుడు ఒక లెక్క ఉంటుంది ఆడియన్స్కి,
ఇప్పుడు సపోజ్గా ఒక ఎక్స్ హీరోకి వరుసగా ఫ్లాప్స్ ఉన్నాయి అనుకోండి, లాస్ట్ 2-3 ఫ్లాప్స్ ఉన్నాయి అనుకోండి, దీనికి ఇంట్రెస్ట్ చూపించరు ఓపెనింగ్కి వెళ్ళడానికి. ఒకవేళ Okay. టాక్ వచ్చింది అనుకోండి, కొంతమంది ఉంటారు డిఫాల్ట్గా ఇంకా నువ్వు ఏదన్నా అని ఎవ్రీ వీకెండ్ మూవీకి వెళ్ళిపోతూ ఉంటారు. టాక్ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే ఇదంతా ఎక్స్పెన్సివ్ అఫైర్ కదండి. ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలి అంటే టికెట్స్ కానివ్వండి, ఆ స్నాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ట్రావెలింగ్ కానీ, వాళ్ళ టైం కానీ, మనీ కానీ ఎక్స్పెన్సివ్ అఫైర్. సో అందుకని చాలా చూజీగా ఉంటున్నారు. సో 100% ఆడియన్స్ ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ అనే సపోర్ట్ చేస్తాను నేను, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద ఆడియన్ కాబట్టి. అండ్ రెండోది, కంటెంట్ బాగుంటే మాత్రం ఇర్రెస్పెక్టివ్ అంటే ఎవరున్నారు అనేది లేకుండా మాత్రం మన దగ్గర ఆడేదానికి ఛాన్స్ ఉంది. సో ఆ ఛాన్స్ కోసం మనం ప్రయత్నించాలి. లేదు అంటే ఎప్పటికీ మనం ఏం చేయలేం.